ఎంతసేపటికి ప్రభుత్వాలు ఇద్దరికే పనిచేస్తున్నాయి. ఒకటి ధనికులకి, రెండు పేదకి. మధ్యతరగతి మనం సచ్చినట్టు ఎవడో ఒకవైపు ఉంటాడు అనేటటువంటి ఫీలింగ్తో ఉంటున్నారు. మధ్యతరగతికి ఒక హౌసింగ్ ఉండదు, హౌసులు కట్టుకుంటే గ్యారంటీ ఉండదు, లోన్లు తీసుకుంటే ఏడుపిచ్చుకు తింటారు. అదే సందర్భంలో ఇటు స్కూళ్ళకి ఫీజులు ఎక్కువే, కాలేజీలకు ఫీజులు ఎక్కువే, అలాగే వైద్యానికి ఖర్చులు ఎక్కువే, సంపాదన ఇంత, ఇవన్నీ కలిపితే ఇంత, కుటుంబ బాధ్యతలు ఎంత, అదే సందర్భంలో వచ్చే వనరులు ఎంత. కానీ ఏ మధ్య తరగతోడు ఆ పార్టీకో ఈ పార్టీకో భజన చేసుకుంటూ ఉన్నాడు, వర్టికల్గా డివైడ్ అయిపోయాడు, తనకేం కావాలో అడగలేకపోతున్నాడు, తను ఏం చెయ్యాలో ప్లాన్ చేసుకోలేకపోతున్నాడు. అదే రాజకీయ పార్టీలకు వరమవుతోంది. పేదోడు కలిసి ఉంటాడు, ధనికుడు పట్టించుకోడు, మధ్యతరగతి మిస్ అవుతున్న లాజిక్ అదే.